మన ఇప్పుడు సిద్దిపేట పట్టణ కేంద్రంలోని ముస్తాబాద్ చౌరస్తా వద్ద ఉన్నాం. డిఎస్పీ ధర్మ సమాజ్వాద్ పార్టీకి సంబంధించి ఇక్కడ నాయకులు అయితే ఇక్కడ రిలే నిరాహార దీక్షలు అయితే చేస్తున్నారు. దాని తర్వాత ఇప్పుడు ఈ రోజు నుంచి ఆమరణ నిరాహార దీక్ష కూడా దీన్ని అలాంటి నుంచి అయితే చేయబోతున్నారట. అసలు దీనికి గల కారణాలు ఏంది, అసలు వీళ్ళ ప్రధాన డిమాండ్లు ఏంది కూడా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంది సమస్య, ఏంది, ఎందుకు దీక్ష చేస్తున్నారు? ధర్మ సమాజ్ పార్టీ సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి ఆమరణ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. గత నెలలో జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా ఎంఆర్ఓలకి అందరికీ కూడా ప్రజల యొక్క మౌలిక వసతులు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి గుర్తు చేస్తూ అందరికీ విద్య, వైద్యము, ఉపాధి, భూమి, ఇల్లు ఈ 5 అంశాలు ఖచ్చితంగా అందించాలని కోరుతూ గత నెల రోజుల నుంచి మేము అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ అనేక కార్యక్రమాలు వినతి పత్రాల రూపంలో కావచ్చు, ఆ తర్వాత నిరసన ధర్నాల రూపంలో కావచ్చు, ఆ తర్వాత రిలే నిరాహార రూపంలో కావచ్చు చేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం నుంచి వెళ్ళి ఎలాంటి స్పందన రాని కారణంగా ఈరోజు ఖచ్చితంగా ఈ సమస్యను సాధించడం కోసం ఈ రోజు నుంచి వెళ్ళి ఆమరణ దీక్ష పూనుకోవడం జరిగింది. మీరు ఏదైతే ఎంచుకున్న డిమాండ్లు ఏవైతున్నాయో అవి అంటే ఒక రకంగా నిత్యం అంటే అది రెగ్యులర్ ప్రాసెస్లో ఉంటాయి, అంటే జరుగుతూనే ఉంటాయి, ఇంకా పూర్తి కాదు. మనం స్వాతంత్రం ఏర్పడ్డప్పటి నుంచి, దేశం ఏర్పడ్డప్పటి నుంచి నడుస్తూనే ఉంది. అంటే మీకు దానికి ఏమైనా లిమిట్ ఉందా, ఇంతవరకు చేయాలి, ఇది చేయాలని? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వెళ్ళి ఈ రోజు వరకు 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ రోజు వరకు కూడా విద్య ఏకరూపకంగా లేదు. సామాన్యుడికి ఒక విద్య, సంపన్న కులాలకు ఒక విద్య జరుగుతూ ఉన్నది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. అట్లా అంటే 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చిందని చెప్పేసి ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఆజాదీక అమృత మహోత్సవ్ పేరు మీద అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. కానీ ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికి కూడా పేదవాడికి విద్య ఎందుకు అందకుండా పోతా ఉన్నదో ఇది ఖచ్చితంగా మనందరం అడగాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాస్తవంగా మీరు అన్నట్టు విద్య అందరికీ అందుతా ఉంది, నిత్యంగా జరిగేటువంటి ప్రక్రియ కదా అంటా ఉన్నాం. కానీ ఈ రాష్ట్రంలో దాదాపు 3.5 కోట్ల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ అణగారిన వర్గాల ప్రజల జీవితాలకి మౌలికమైనటువంటి అంశం ఏదైనా ఉందంటే అది ప్రధానంగా విద్య. ఈ ప్రజలందరి యొక్క తమ కష్టాన్ని, తమ యొక్క కన్నీళ్ళని రూపమాపగలిగినటువంటి ఏకైక ఆయుధం విద్య. అటువంటి విద్య ఇవాళ ప్రజలందరికీ అందుబాటులో లేదు. ఉన్నా ఒకవేళ ప్రభుత్వ విద్యా వ్యవస్థనంతా ధ్వంసం చేసి కేవలం ప్రైవేటు విద్యా వ్యవస్థని, కార్పొరేట్ విద్యా వ్యవస్థను మాత్రమే ప్రోత్సహిస్తూ ఉన్నాయి ఈ ప్రభుత్వాలు. ఈ ప్రభుత్వ విద్యా వ్యవస్థ నాశనం కావడం వల్ల అణగారిన వర్గాల ప్రజలకు మాత్రం విద్య దూరం అవుతా ఉంది అనేది మనందరం కూడా సత్యం గుర్తెరగాల. దానికోసం ఖచ్చితంగా అణగారిన వర్గాల ప్రజలకి విద్య, కార్పొరేట్ స్థాయిలో విద్య అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఒక పార్టీగా మీరు చేస్తున్న ఈ ఉద్యమం ప్రభుత్వం దిగచ్చే అంత ఎఫర్ట్స్ అంత ప్రభావం చూపగలుగుతా అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రజా ఉద్యమం లాగా ఉంటేనేమో అదొక రకంగా ఉంటుంది. మీరు ఒక పార్టీగా చేస్తున్నటువంటి ఈ ఉద్యమం ఎన్ని రోజులు ముందు తీసుకుపోగలుగుతారు? ఆమరణ నిరాహార దీక్ష ఎన్ని రోజులు చేయగలుగుతారు? ప్రభుత్వం దిగొస్తుంది అనుకుంటున్నారా? 100% ప్రభుత్వం దిగొంచేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. మీరు అన్నట్టుగా ఎప్పుడైనా కూడా ప్రజలకి ఏది అవసరమో దానికోసం చెప్పకుండా కేవలం మేము ఈ పథకం పెట్టినాము, మేము ఆ పథకం పెట్టినటువంటి 5 గ్యారంటీలనో 6 గ్యారంటీలనో లేకపోతే 400 హామీలనో చెప్పి ప్రజల్ని మభ్యపెట్టేంత కాలం ప్రజలకు చైతన్యవంతం కాలేకపోతా ఉన్నారు. కానీ ఆ ప్రజలకు చైతన్యవంతం చేయడం కోసమే మేము ఈ రూపాన్ని ఎంచుకున్నాం, ఈ పోరాట రూపాన్ని ఎంచుకున్నాం. ఖచ్చితంగా రానున్న కాలంలో ప్రజా ఉద్యమాన్ని మరింత నిర్మిస్తాం. అసలు వాస్తవంగా ఈ ప్రజలకి తమకు కావాల్సినటువంటి 5 అంశాలు ఉంటే మా జీవితాలు బాగుపడుతున్నటువంటి ఒక ఆలోచన కూడా లేకుండా ఈ ప్రభుత్వాలు వారిని మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. అందుకే సంక్షేమ పథకాల పేరు మీద మహాలక్ష్మి అంటాడు, ఈ తర్వాత రైతు భరోసా అంటాడు, రైతు బంధు అంటాడు, దళిత బంధు అంటాడు, లేకపోతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు మరింత ముందుకు అడిగేసి విద్యా తర్వాత ఏదేది ఆదర్శ అమ్మఒడి ఇదే ఒక పథకం ప్రారంభించారు. కానీ ఈ ఆదర్శ అమ్మఒడి పాఠశాలలు ప్రారంభించినటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వానికి ఇవాళ గ్రామాలలో, తండాలలో కనీసం ఉపాధ్యాయులు లేకుండా ఉన్నటువంటి పాఠశాలలు కోకొలలుగా ఉన్నాయి. ఈ సిద్దిపేట జిల్లాలో తీసుకుంటే దాదాపు 10 లక్షల మంది ప్రజలు ఉంటే 10 లక్షల మందికి అవసరపడినటువంటి విద్యా సదుపాయాలు లేవు, వైద్య సదుపాయాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు. కనీసం చేసుకునే 1 ఎకరం భూమి కూడా లేనటువంటి అనేక మంది నిరుపేదలు ఉన్నారు. వీళ్ళందరికీ ఈ పథకాలు పెట్టకుండా కేవలం ఏదో తూతు మంత్రంగా వారికి సంక్షేమ పథకాల పేరు మీద ప్రజలు మభ్యపెడుతున్నటువంటి ఈ ప్రభుత్వాల యొక్క అసలు రంగుని బయటపెట్టడం కోసమే ఈ కార్యక్రమాన్ని మేము చేస్తాం. ప్రజల కోసం కొట్లాడుతారు, ఆ ప్రజలను మొత్తం కలుపుకోపోయే అవకాశం కనబడుతుంది. ఇంకా ప్రజా ఉద్యమాలు చేయడం అంటే ఇప్పుడు మీరు ప్రజల కోసం కొట్లాడుతారు, సకల జనులంతా దీనిలో అవసరం ఉంది కదా. 100% సకల జనుల యొక్క మద్దతు ఈ కార్యక్రమానికి ఉన్నది. ఎప్పుడైనా కూడా ప్రజలందరూ ఒకేసారి రోడ్ల మీదకి వచ్చి తమ పోరాటాన్ని చేయలేకపోవచ్చు. కానీ నైతికంగా ఈ రాష్ట్రంలో నుండి 93% మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ అణగారిన అగ్రకుల పేదల యొక్క మద్దతు ఈ
పోరాటానికి ఉందని చెప్పి మీకు తెలియజేస్తాం. కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నాలు చేస్తామన్నారు, వినతి పత్రాలు ఇచ్చారు, ఇప్పుడు రిలే మన ఆమరణ నిరాహార దీక్ష వరకు కూడా పోయింది. నెక్స్ట్ ఇంకా భవిష్యత్ కార్యక్రమం ఎలా ఉండబోతుంది ఇన్ కేసు ప్రభుత్వం? ఖచ్చితంగా ఈ డిమాండ్ని సాధించేంత వరకు ఈ పోరాట రూపాన్ని కొనసాగిస్తాం. ఒకవేళ ప్రభుత్వం దిగిరాని పరిస్థితి ఉంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి 93% అనగానే అందరూ చైతన్యం చేసి వీళ్ళందరితోటి రాష్ట్ర సచివాలయం కూడా మేము చేస్తాం. బహుజనవాదం ఎత్తుకున్న ఇంకా అనేక పార్టీలు కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా మీతో కలిసి వచ్చే అవకాశం కనబడుతుందా లేదంటే? 100% కలిసి వస్తున్నారు. వాళ్ళు కూడా ఇప్పటిదాకా మన దీక్షశాలకు వచ్చి వాళ్ళ యొక్క మద్దతుని వాళ్ళ యొక్క సంఘీభావాన్ని తెలిపినారు. ఖచ్చితంగా రానున్న కాలంలో అందరం కలిసి ఐక్యంగా ఉద్యమిస్తామని తెలియజేస్తా ఉన్నాం.